బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. తన నివాసంలో పెద్దారెడ్డి నివాసంలో పోలీసులు ఆయనని అదుపులోకి తీసుకున్నారు. అయితే తమ పర్మిషన్ లేకుండా తమకు చెప్పకుండా వచ్చినందుకు గాను లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందనే కారణంతో పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉదయం తాడిపత్రిలోని తన నివాసానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఇంటి వైపు బయలుదేరారు. అయితే తాడిపత్రికి రావద్దంటూ ఆయనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మరోవైపు పరిసర గ్రామాల నుంచి కూడా టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పెద్దారెడ్డి ఇంటిని ముట్టేందుకు కూడా వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నట్లుగా అక్కడ హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కాస్త గందరగోళ వాతావరణం కూడా కనిపిస్తోంది. అయితే ఘర్షణ జరిగే అవకాశం ఉండడంతో పెద్దారెడ్డి ఇంటి దగ్గరికి పోలీసులు చేరుకున్నారు. ఆయనను వాహనంలో ఎక్కించుకొని అనంతపూర్ తీసుకెళ్లారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్దారెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను గెలిచినా ఓడినా తాడిపత్రిలో ఫ్యాక్షనిజం చేస్తానని చెప్పారు అన్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దీంతో టీడీపీ నేతలు గత కొంతకాలంగా ఆయనను తాడిపత్రికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. తాజాగా ఆదివారం కూడా ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి కూడా అక్కడ తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దారెడ్డి నివాసంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తమకు తెలియకుండా తాడిపత్రి రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తపరిచారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామంటూ కూడా అదే నేపథ్యంలో పెద్దారెడ్డిని అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాడిపత్రి మొత్తంగా అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించారు పెద్దారెడ్డి. ప్రజెంట్ తాడిపత్రిలోనే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఉంటున్నారు. పెద్దారెడ్డి ఇంటికి వెళ్లేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నించారు. అయితే జేసీకి నచ్చజెప్పి పోలీసులు ఆయనను అక్కడి నుంచి పంపించేశారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర కూడా భారీగా టీడీపీ కార్యకర్తలు కూడా చేరుకున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావద్దంటూ కూడా జేసీ వర్గం అక్కడ నినాదాలు కూడా చేస్తుంది. అయితే పెద్దారెడ్డి అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ కూడా అక్కడ నెలకొంది. బిటీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. ఈ రకంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ విజువల్స్ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. మరో ఫ్రేమ్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళే దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే దీంతో రెండు వర్గాల మధ్య జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వీళ్ళ రెండు వర్గాల మధ్య కూడా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే ఇప్పటికే తాడిపత్రికి రావద్దంటూ కూడా ఆల్రెడీ పోలీసులు చాలాసార్లు పెద్దారెడ్డికి చెప్పారు. అయితే తమకు తెలియకుండా తాడిపత్రికి రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సో దీంతో వెంటనే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది అనే కారణంతో వెంటనే పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తమ నివాసంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు అక్కడికి వెళ్ళి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే మరోవైపు ఏమో ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఖచ్చితంగా తాడిపత్రికి రాకూడదు, ఒకరు వస్తే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయంటూ కూడా గతంలో కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. సో ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో 2024 ఎలక్షన్ టైంలో కూడా పెద్దారెడ్డి చేసిన కామెంట్స్ తర్వాత అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా పొలిటికల్ హీట్ అనేది మరింత పెరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చాలాసార్లు పెద్దారెడ్డిని తాడిపత్రికి రావద్దంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత పెద్దారెడ్డి ఇప్పుడు ప్రజెంట్ పోలీసులకు చెప్పకుండా తాడిపత్రికి రావడంతో కంప్లీట్గా తాడిపత్రి అంతా కూడా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అటు పెద్దారెడ్డి కూడా పెద్ద ఎత్తున తన కార్యకర్తలను కూడా సమీకరించారు. సో తర్వాత ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ తాడిపత్రిలోనే ఉంటున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ కూడా అక్కడే తాడిపత్రిలో ఉంటున్నారు. అయితే పెద్దారెడ్డి ఇంటికి వెళ్లేందుకు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నించారు. ఎందుకంటే గతంలో పెద్దారెడ్డి జేసీ ఇంట్లో లేని సమయంలో ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ కాస్త గందరగోళ వాతావరణం సృష్టించారు. సో ఆ తర్వాత ఇప్పుడు అప్పటి నుంచి కూడా
ఖచ్చితంగా ఇక్కడ తాడిపత్రిలో పెద్దారెడ్డి కనిపిస్తే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ కూడా చాలాసార్లు జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. సో దీంతో పెద్దారెడ్డి ఇంటికి వెళ్లేందుకు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నం చేశారు. అయితే జేసీకి నచ్చజెప్పి పోలీసులు ఆయనను వెనక్కి పంపించేశారు. అయితే పెద్దారెడ్డి తాడిపత్రికి రావద్దంటూ కూడా జేసీ వర్గం వాళ్ళు కూడా నినాదాలు చేస్తున్నారు. పెద్దారెడ్డి అదేవిధంగా జేసీ ఇంటి దగ్గర కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. అయితే ఇదంతా నడుస్తున్న టైంలో ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ తాడిపత్రిలో నెలకొంది. ఒకసారి బిట్టివి స్క్రీన్ పైన ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అయిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశారు. సో ఈ రెండు వర్గాల మధ్య చాలా రోజుల నుంచి కూడా చాలా ఏళ్ల నుంచి కూడా రెండు వర్గాల మధ్య కూడా ఒక కైండ్ ఆఫ్ ఘర్షణ వాతావరణం జరుగుతుంది. మొత్తం తాడిపత్రిలో కూడా హై టెన్షన్ వాతావరణం జరుగుతుంది. 2024 ఎలక్షన్స్ అప్పుడు కూడా క్యాంపెయిన్ అప్పుడు కూడా ఒక కైండ్ ఆఫ్ ఘర్షణ వాతావరణం కూడా అక్కడ కనిపించింది. సో మరొకసారి అలాంటి ఘటన మరొకసారి చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా తాడిపత్రిలోని కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసానికి వెళ్ళి ఆయనని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులకు తెలియకుండా పెద్దారెడ్డి తాడిపత్రికి రావడాన్ని పోలీసులు అయితే అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన్ను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందనే కారణంతో పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సో అక్కడ పెద్ద ఎత్తున పెద్దారెడ్డి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. అండ్ ఆల్సో టీడీపీ కార్యకర్తలు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి చేరుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే అడ్డుకున్న పోలీసులు ఆయనకి నచ్చజెప్పి వెంటనే వెనక్కి పంపించేశారు. సో దీంతో అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం వాళ్ళు కూడా పెద్దారెడ్డి తాడిపత్రికి రాకూడదు అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. సో కంప్లీట్గా అక్కడ ఒక ఘర్షణ వాతావరణం కనిపిస్తోంది. మనం బిట్టివి స్క్రీన్ పైన కూడా అక్కడ చూస్తున్నాము. ఒకసారి అక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి మరి అక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు ఒకసారి చూద్దాం. ప్లీజ్ ప్లీజ్ నేను కోర్ట్ ఆర్డర్ తెచ్చాను, మీరు రానిలే. యు ఆర్ వైలేటింగ్ ది కోర్ట్ ఆర్డర్. నేను వైలేట్ చేయలేదు సార్, మీరు చేస్తారు సార్, మీరు చేశారు. ఇన్ఫార్మ్ ద పోలీస్ ప్లీజ్ గర్ది గాడి సార్. ఇన్ఫార్మ్ ఎన్నిసార్లు చేయాలి సార్? ఇదివరకు చేశారు. ఆడే మాట్లాడదాం. చెప్పు సార్, ఏం మాట్లాడతారు సార్? ఏం స్పెషల్ పార్టీ లాఠీ చార్జ్ లాఠీ చార్జ్ లాఠీ చార్జ్ లాఠీ చార్జ్ లాఠీ చార్జ్ ఇంకో అందరు
Please, please. Sir, నేను కోర్ట్ ఆర్డర్ తెచ్చాను మీరు రానిలే. You are violating the court order. నేను వైలేట్ చేయలేదు సార్. మీరు చేస్తారు సార్. సార్ మీరు చేశారు వైలేట్. Inform the police. Please, कर दी गाड़ी में सर. इन्फॉर्म ఎన్నిసార్లు చేయాలి సార్ ఇదివరకు చేశారు ఆడే మాట్లాడదాం సార్ ఏం మాట్లాడతారు సార్ ఏం ప్లీజ్ 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 నేను కోర్ట్ ఆర్డర్ తెచ్చాను మీరు రానిలే. You are violating the court order. నేను వైలేట్ చేయలేదు సార్. మీరు చేస్తారు సార్. ఎస్ చూస్తున్నారు కదా, అయితే తాడిపత్రిలో కంప్లీట్గా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అయితే పోలీసులు పెద్దారెడ్డికి చెప్పడం జరిగింది, మీరు కోర్ట్ ఆర్డర్స్ని కూడా వయలేట్ చేస్తున్నారు అంటూ కూడా పోలీసులు పెద్దారెడ్డికి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే నేనేం వయలేట్ చేయట్లేదు, మీరే కావాలని నన్ను అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా అక్కడ పెద్దారెడ్డి ఘర్షణకు దిగారు. సో అక్కడ పెద్దారెడ్డి ఇంటి దగ్గర కూడా భారీగా కార్యకర్తలు చేరుకున్నారు, అదేవిధంగా పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. అయితే హై టెన్షన్ వాతావరణం నడుమ అక్కడ పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని అనంతపురంకి తీసుకెళ్లారు. సో కంప్లీట్గా అక్కడ తాడిపత్రిలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నట్టుగా అక్కడ కంప్లీట్గా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గం వాళ్ళు పెద్దారెడ్డి తాడిపత్రికి రాకూడదంటూ కూడా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. సో దీంతో కంప్లీట్గా తాడిపత్రి అంతా కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. అక్కడ కార్యకర్తలతో అదేవిధంగా పోలీసులకు కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు మధ్యలో నువ్వు మాట్లాడొద్దు అంటూ కూడా పోలీసులు హెచ్చరించారు. సో దీంతో పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో పోలీసులకు అదేవిధంగా పెద్దారెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే మీరు కోర్టు ఆర్డర్స్ను ఉల్లంఘిస్తున్నారంటూ కూడా పోలీసులు సీరియస్ అయ్యారు. నేను కాదు, మీరే కోర్టు ఆర్డర్స్ని లెక్క చేయట్లేదంటూ కూడా పెద్దారెడ్డి పోలీసుల పైన సీరియస్ అయ్యారు. సో ప్రజెంట్ అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ జాయిన్ అవుతున్నారు. ఎస్ యోగానంద, తాడిపత్రిలో మరోసారి అక్కడ పొలిటికల్ వార్ కనిపిస్తుంది, హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రజెంట్ అక్కడ తాడిపత్రిలో సిచ్యువేషన్ ఎలా ఉంది యోగానంద్? ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇరు వర్గాల మధ్య కూడా గత సంవత్సరం పైన కాలంగా కూడా ఘర్షణ చెలరేగుతూనే ఉంది. తాజాగా పట్టణంలోకి పెద్దారెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో గత సంవత్సర కాలంగా ఆయన దూరంగా ఉన్నాడు ఇంటికి కూడా. ఎంట్రీ ఇవ్వడంతో ఒకసారిగా మరోసారి ఘర్షణ వాతావరణం కూడా చెలరేగని చెప్పొచ్చు. అయితే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ హైకోర్టు పట్టణంలోకి అడుగు పెట్టాడంటూ కూడా పోలీసులు కానీ ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు కాబట్టి మీ బెయిల్ రద్దు అంశాలు పరిశీలిస్తాం అన్నట్టు కూడా అని చెప్పే పరిస్థితి ఉంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు కూడా వాగ్వాదం చేస్తుంది. ఇంట్లో నుంచి వాళ్ళని తీసుకొచ్చే క్రమంలో ఆ కార్యకర్తలు కూడా అడ్డుకునే ప్రయత్నించారు. అయితే ఆ కార్యకర్తలందరినీ కూడా చెదరగొట్టి పోలీసులు పెద్దారెడ్డిని అనంతపురం తరలించారు భారీ బందోబస్తు మధ్య. ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా పోలీసులతో తీవ్ర వాగ్వాదం దిగాడు. పెద్దారెడ్డిని ఎటువంటి పరిస్థితుల్లో తిరుపతి పట్టణంలో అడుగు పెట్టించేది లేదు కట్టి ఆయన కూడా పోలీసులు పెట్టారు. ప్రస్తుతం ఇరు వర్గాల కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తుగా కూడా పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి అనంతపురంకు తరలించారు. ప్రస్తుతం అయితే పట్టణంలో బహిరంగ అనధికారమైన చెప్పొచ్చు. ఎస్, అయితే యోగానంద్ ఇప్పటికీ అక్కడ పోలీసులు పెద్దారెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ వాగ్వాదం కూడా చోటు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ జేసీ ప్రభాకర్ రెడ్డి తరపున ఆయన ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది?
జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ అందరూ చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా కూడా పెద్ద ఎత్తున ఘర్షణ మాత్రం చెలరేగే అవకాశం ఉండటంతో కూడా పోలీసులు ముందస్తుగా కూడా కార్యకర్తలు ఎవరిని కూడా ఆ దరిదాపుల్లోకి రాకుండా భారీ గేట్లు పెట్టి నియంత్రించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఇదైతే ప్రస్తుతం జరుగుతున్న అంశాల్లో ఎక్కడ కూడా పెద్దారెడ్డి హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ చెప్తున్న పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా పెద్దారెడ్డి కూడా జిల్లా ఎస్పీపై కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఈ రెండు అంశాల్లో పోలీసు కోర్టు హైకోర్టు ఏ విధంగా తీర్పునే ఉండిందని కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. రాజేష్. ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ యోగానంద్. సో ప్రజెంట్ తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నట్లుగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వెంటనే పెద్దారెడ్డి ఇంటికి చేరుకొని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే తమకు చెప్పకుండా తాడిపత్రి రావడాన్ని కూడా పోలీసులు అక్కడ పెద్దారెడ్డితో మాట్లాడి అక్కడ తనను అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రజెంట్ అయితే అక్కడ పోలీసులకు అదేవిధంగా పెద్దారెడ్డికి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. మీరు కోర్టు ఆర్డర్స్ను కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా పోలీసులు సీరియస్ అయ్యారు. సో వెంటనే అక్కడ చాలామంది కార్యకర్తలు కూడా వచ్చారు, పెద్దారెడ్డికి సంబంధించిన కార్యకర్తలు వచ్చారు. అయితే పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టేందుకు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో వెంటనే కలగజేసుకున్న పోలీసులు ఆయనకు నచ్చజెప్పి తిరిగి వెనక్కి పంపించేశారు. సో ప్రజెంట్ అయితే ఏ క్షణం ఏం జరుగుతుందా అనే ఒక హై టెన్షన్ వాతావరణం తాడిపత్రిలో కనిపిస్తోంది. సార్ నేనైతే రాను. Please, please. I Sir. request you, please. నేను కోర్టు ఆర్డర్ తెచ్చాను, మీరు రానిలే. You are violating the court order. నేను వైలేట్ చేయలేదు సార్. Police మీరు చేస్తారు సార్. has not సార్ మీరు చేశారు వైలేట్. informed the police. Please, Gardi Guardian sir. ఇంకా ఎన్నిసార్లు చేయాలి సార్? ఇంతవరకు చేశారు. సార్ ఏం మాట్లాడతారు సార్? ఏం సంవత్సరం